అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరంలో అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. సో ఇది మా ఇంటి శ్రీరామనవమి అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మేము దేవుడికి చాలా ఇష్టమైనటువంటి పరమాన్నం చేస్తున్నాము. పాయసం అయిపోయింది. ఇక పాయసంలో మనం అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే పాయసం అంతా అయిపోయిన తర్వాత ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే జీడిపప్పులు అన్నీ వేసేసామన్నమాట ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర వచ్చేసి పుల్లగా మంచిగా చాలా బాగుంటుందని చెప్పేసి దేవుడికి ఎంతో ప్రీతికరమైంది అని అనుకొని మరీ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర. ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దాంతో తోలు తీసేసేసి తురుము తీసేసి మంచిగా పోపు పెట్టేసుకొని ఆయిల్లో మళ్ళీ పల్లీలు, శనగపప్పు, మినుములు అన్నీ పోపు పెట్టేసుకొని పచ్చిమిర్చి అన్నీ వేసేసి యథావిధిగా ఈ మామిడికాయ తురుమును వేసేసి దాన్ని కూడా కాసేపు ఫ్రై చేసేస్తామండి. ఆ ఫ్రై చేసేయడం అయికాక కొంచెం దానిలోని పులుపు చిన్నది తగ్గుతుంది. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని వెంటనే రైస్ వేసేసుకొని కలిపేయడమే అనమాట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దేవుడికి చాలా ప్రీతికరం అనిపించింది. ఈ సీజన్కి తగ్గట్టుగా అన్నీ తింటే మంచిది అని చెప్పేసి చేసామన్నమాట. సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఏదన్నా సరిపోకపోతే. ఇక్కడైతే మామిడికాయ పులిహోర చేసేసాము. ఇక ఇది అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే దేవుడికి ఒక 5 ప్రసాదాలు చేద్దామని చెప్పి ఆలోచించాము. ఇందులో క్రంచీగా అన్నీ ఉన్నాయన్నమాట. మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ వచ్చేసి అలసంద గారెలు. అలసందల గారెలకి ఒక 2 hours నేను నానపెట్టేసుకున్నాను. అలసందలన్నీ పెట్టేసి తర్వాత అలసందలు అయిపోయిన తర్వాత వాటిని సాల్ట్ వేసేసి మనం మిక్సీ చేసేసుకోవాలండి. ఆ పిండితోని డైరెక్ట్గా వడలు వేసేసుకోవడమేనమాట. కొంచెం మనం సాల్ట్ చెక్ చేసేసుకొని. సో ఇక దేవుడికి కదా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయకుండా జస్ట్ ఉప్పు ఒక్కటే వేసి చేస్తున్నాము. నెక్స్ట్ ఇవన్నీ వడలు కూడా అయిపోతున్నాయి. ఈ వడలు అయితే నాకు ఎస్పెషల్లీ అంటే దేవుడికి చేస్తున్నాం మనం అలా చెప్పుకోకూడదు. ఈ వడలు అయితే ఎస్పెషల్లీ చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆ శ్రీరామచంద్రునికి ఎంతో ప్రీతికరమైనటువంటి నేనైతే చిన్నప్పటి నుంచి ఈ ఒక్క ఐటెం కోసమే ఎదురు చూస్తూ ఉండేదాన్ని. పానకం అనమాట. పానకం ఎంతో ప్రీతికరము ఆ శ్రీరామచంద్రునికి. సీతాపతి అయిన ఆయన ఎన్నో కష్టాలు పడి మా ఒక్కరోజుగా ఇది పండుగని మనం జరుపుకుంటున్నాము. ఆయనకి చాలా శతకోటి వందనాలు తెలుపుకుంటూ. సో ఇక్కడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. ప్రసాదాలు అయితే అయిపోయాయి. సో ప్రసాదాలన్నీ దేవుడికి నివేదించి ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాము. ఆ శ్రీరామచంద్రుని కృప మీ అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ మా పూజ అయితే అయిపోయింది. ఇక మంచిగా జరిగింది అని చెప్పేసి ఆశిస్తూ శ్రీరామచంద్రుని కృప అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నిత్యమంగళంగా ఉండాలని చెప్పి సర్వేజన సుఖినో భవంతు. అందరూ చాలా హ్యాపీగా ఉండాలి. ప్రతి సంవత్సరం ఇలాగే ఎన్నో శ్రీరామనవములు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. జై శ్రీరామ్ అని ఒక్కసారి చెప్పండి. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. జై శ్రీరామ్ అని ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి కాదు. ఇది శాంతి, ఆరోగ్యం మరియు శ్రేయస్సు సందేశాలను వ్యాపింపజేస్తుంది. చాలా